హలో, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. ఈ వీడియోలో ప్రధానంగా యూపీఎస్సీ 2023లో ఎవరైతే అటెంప్ట్ ఇచ్చి ఉన్నారో, ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వని వాళ్ళు, మెయిన్స్ రాసి లేదా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాసిన తర్వాత ఇంటర్వ్యూకి క్వాలిఫై అవ్వని వాళ్ళు, ఈవెన్ ఇంటర్వ్యూకి వెళ్ళి కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్లో వాళ్ళ నేమ్ రాని వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ మార్క్స్ చెక్ చేసుకోవడానికి యూపీఎస్సీ అఫీషియల్గా మనకి లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరెవరు మార్క్స్ చెక్ చేసుకోవచ్చు అంటే వేరే వాళ్ళ మార్కులు చూసుకోవడానికి కూడా మనకి అవకాశం లేదు. ఎవరి మార్క్స్ వారు మాత్రమే చూసుకునే విధంగా యూపీఎస్సీ వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వలేదు, ఎవరైతే ప్రిలిమ్స్లో ఫర్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ రిటన్ ఎగ్జామ్స్ అంటే మెయిన్స్లో క్వాలిఫై అయ్యారు కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో పేరు అనేది రాలేదు, అంటే టాపర్స్గా నిలవలేదు, వాళ్ళు ఇక్కడ క్లిక్ చేస్తే దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటిది ఫస్ట్ కామెంట్ బాక్స్లో నేను ఆల్రెడీ లింక్ అనేటువంటిది పెట్టి దాన్ని పిన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా యూపీఎస్సీ అఫీషియల్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడ క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మరొక అభ్యర్థులు ఎవరు అంటే, ఎవరైతే ఫర్ క్యాండిడేట్స్ హూ నాట్ క్వాలిఫైడ్ ఇన్ రిటన్ ఎగ్జామ్ అంటే ఇంటర్వ్యూకి క్వాలిఫై అవ్వని వాళ్ళు, అండ్ అదేవిధంగా మెయిన్స్ క్వాలిఫై అవ్వని వాళ్ళు. ఫర్ క్యాండిడేట్స్ నాట్ క్వాలిఫైడ్ ఇన్ మెయిన్స్ రాశారు కానీ క్వాలిఫై అవ్వలేదు, ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళారు కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో లేదు. అండ్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎవరైతే రాశారో, ప్రిలిమ్స్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ మార్క్స్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది, తెలుసుకునే అవకాశం ఉంది. కేవలం ఇది 1 మంత్ వరకు మాత్రమే, April 4th నుంచి అండ్ May 5th వరకు ఈ వెబ్సైట్ అనేటువంటిది ఆర్ ఈ లింక్ అనేది వర్క్ అవుతుంది. 1 మంత్లో మీ మార్క్స్ అనేటువంటి చెక్ చేసుకోవచ్చు. ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే, గత సంవత్సరం ఇచ్చినటువంటి ప్రశ్నపత్రం అనేది లేదా యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్ అనేది చాలా టఫ్ ఉంది. అంత టఫ్ పేపర్లో కూడా మీకు 50 మార్కులు పైన వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు అనుకున్నాం, కానీ ఎన్ని మార్క్స్ పెర్ఫామ్ చేయగలిగారు అంటే ఈ ఇయర్ ఎంత టఫ్ వచ్చినా సరే అబోవ్ క్వాలిఫై మార్క్స్కి మనం అంతే దగ్గరలో ఉంటాం లేదా అంత దూరంలో ఉంటాం, ఇది చెక్ చేసుకోవాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మన మార్క్స్ తెలుసుకోవడానికి ఆల్రెడీ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మనకి ఎవరెవరు చూసుకోవచ్చో కూడా చెప్పారు. అండ్ ఎవరైతే సివిల్ సర్వీసెస్ మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి క్వాలిఫై అవ్వలేదో వాళ్ళ మార్క్స్ చూసుకోవాలి అంటే ఖచ్చితంగా రోల్ నెంబరు, వాళ్ళు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో అది, వేరే వాళ్ళ మార్క్ షీట్స్ అనేటువంటివి సాధారణంగా మనం చూడడానికి అవకాశం లేదు ఇప్పుడు, అంటిల్ అన్లెస్ దే రివీల్ టు అస్. సో ఎవరైతే ప్రిలిమ్స్ రాశారో వారి మార్క్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మార్క్స్ చెక్ చేసుకోవడానికి 2 అంశాలండి. ఒకటి ఏంటంటే మీ యొక్క రోల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది కంపల్సరీగా కావాలి. సో ప్రిలిమ్స్లో మార్క్స్ చెక్ చేసుకోవాలి అంటే మీకు కావాల్సింది మీ రోల్ నెంబర్ గుర్తుండాలి ఖచ్చితంగా. ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఫిల్ చేసి ఈ యొక్క క్యాప్చా ఏదైతే ఉందో ఫిల్ చేసిన తర్వాత ఓకే కొడితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. అంటే ప్రిలిమ్స్లో మీకు వచ్చినటువంటి మార్క్స్. నేను ఒక జనరల్గా ఒక మోడల్ పర్సన్ పేరు తీసుకున్నాను. సో రోల్ నెంబరు, మీకు నేమ్ కనిపిస్తుంది, మీ పేరు ఎవరైతే మీరు చూసుకుంటారు, వేరే వాళ్ళు చూడడానికి అవకాశం లేదు, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది మీరే క్లిక్ చేసుకోవాలి. పేపర్ 1లో ఎంత వచ్చాయి, సీసాట్ పేపర్లో ఎంత వచ్చాయి, ఇది సీసాట్ పేపర్ అండి, ఇది సీసాట్ పేపర్. అంటే ఈ ఇయర్ కట్ ఆఫ్ పెట్టింది ఎంత అంటే ఓసీకి అంటే జనరల్ కేటగిరీ వారికి 74 పాయింట్ సమ్ చేంజ్లో 75 పెట్టారు. సో 75 ఇస్ ద కట్ ఆఫ్. సో ఈ కట్ ఆఫ్కి మీరు దగ్గరలో ఉన్నారు. అంత టఫ్ పేపర్ అనేటువంటిది హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు. కానీ ఎన్ని మార్క్స్ వచ్చాయో ఒకసారి చూసుకోండి. సెకండ్ థింగ్, ఈ మార్క్స్ అనేవి మీకు ఈ ఇయర్ అంటే 2024 ప్రిలిమ్స్ రాయడానికి ఉపయోగపడతాయి. ఎందుకు అంటే మీరు అనలైజ్ చేసుకోండి ఈ ఇయర్ ఎట్లా రాయాలి అంటే ఎలా అనలైజ్ చేసుకోవాలి, పీవైక్యూస్ ఎట్లా అనలైజ్ చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఏదైనా గైడెన్స్ కావాలంటే అప్కమింగ్ ప్రిలిమ్స్ 2024 యూపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీకు ఒకసారి గైడెన్స్ కావచ్చు, ఏదైనా ఒక అంశం మీరు ఏమైనా కావాలంటే దానికి సంబంధించి ఎప్పుడు కూడా ఏకేఎస్ఐఎస్ ఇన్స్టిట్యూట్ అండ్ ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉంటారు. ఈవెన్ మీరు ఆన్లైన్ స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా యూ కెన్ కమ్ టు ఆఫీస్, ఒకసారి ఫ్యాకల్టీతో కూడా మీరు మీట్ అయ్యి అసలు మీ యొక్క డ్రాబ్యాక్స్ ఏంటి, అండ్ యూపీఎస్సీ రాసేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ అనేటువంటిది కూడా త్వరలో లాంచ్ చేస్తాం. అండ్ ఎట్లా పెర్ఫామ్ చేయాలి, నెక్స్ట్ మనకి ఎగ్జాక్ట్గా 60 days ఆఫ్ టైం ఉంది. April 19th ఈరోజు,
జూన్ 16న మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. అంటే వారం రోజుల గ్యాప్లో 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? ఈ 2 మంత్స్ సింపుల్ అండి. సబ్జెక్ట్ లేక ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకుండా ఉండట్లేదు. సబ్జెక్ట్ ఉండి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఎగ్జామ్ హాల్లో పెట్టకపోవడమే ఇదంతా కూడా కారణమవుతుంది. సో ఖచ్చితంగా మీకు గైడెన్స్ ఇవ్వడం కోసం వీఆర్ హియర్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వలేదు, లేదంటే మెయిన్స్ మెరిట్ లిస్ట్లో మీ పేరు రాలేదు, సో డెఫినెట్లీ ఎవరికైనా బాధ ఉంటుంది. సో ఆ బాధని కూడా అధిగమించి మీరు గమనించవచ్చు, రీసెంట్గా ఒక పర్సన్ 12 అటెంప్ట్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇచ్చి 7 మెయిన్స్ రాసి ఫైనల్గా సెలెక్ట్ అవ్వలేదు ఇంటర్వ్యూకి వెళ్ళి కూడా. సో డెఫినెట్గా ప్రతి ఒక్క జీవితం, ప్రతి ఒక్కరి లైఫ్ కూడా ఇట్స్ ఏ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అనమాట. ఒక పాయింట్ ఆఫ్ స్టేజ్లో మనం ఆగాల్సిన ప్రయత్నం అవసరం లేదు. వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి, ఒక చోట ఆగొద్దు అండ్ కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతూనే ఉండండి. అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రస్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.